శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు 2025వ తారీఖు నుంచి 11th జనవరి 2025 వరకు కూడా ఇన్ని వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో 12 రాసుల మీద ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర కొంచెం ఏంటంటే, మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రతిసారి కూడా మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మ్యారేజ్ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, విద్యలో అయితే చిల్డ్రన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీకు కావాలంటే మీకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనం. మీనరాశి వాళ్ళకి ఈ వారం బాగుందండి. బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారని చూడండి, విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా చంద్ర రాహువులే మీ రాశిలో ఉన్నారు. అసలు రాహు తప్పు కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, లేకపోతే మీ గృహాల పీడ, చిన్న చిన్న పశు నష్టం, ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ చంద్రుడితో, పంచమాధిపతితో కలిసిన చంద్రుడితో మీకు కలిసి ఉన్నాడు. శుభఫలితాలు ఇవ్వాలిగా. 6వ తారీఖు 7వ తారీఖు చంద్రుడు రాహుతో కలిస్తే శుభఫలితాలు ఇస్తాడు. అంటే నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. మీకు స్థిరమైన ఆదాయం, స్థిర ఆస్తులు పోగు చేసుకోవడం, స్థిర సంపాదన, స్థిరమైన అదృష్టము, అవన్నీ కూడా మీకు నేమ్ అండ్ ఫేమ్, మీకు ఒక గ్లామర్గా ఉండడము అది బాగా ఉంటుందండి. కాకపోతే మీ కుటుంబంలోనే మీకు కొద్దిగా చిన్న కలతలు, చిన్న చిన్న ఇబ్బందులు కొద్దిగా కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. కానీ మీరు రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందలేకపోవచ్చు. కానీ మీ తమ్ముళ్ళకి మాత్రం బాగా కలిసి వస్తుందండి. మీకు తమ్ముళ్ళు సోదర ప్రేమ మీకు ఎక్కువ, సోదరి ప్రేమ మీకు ఎక్కువ. పైగా చంద్రుడు కూడా మీకు బాగున్నాడు. చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. పంచమాధిపతి 3వ భావంలో ఉన్నాడు కదండి. అంటే ఏంటంటే మీరు ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీ చేయవలసి వస్తుంది 10, 11 తారీఖుల్లో. మీ తమ్ముళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మీ జాతకం వలన మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి మీకు కలిసి వస్తుంది బాగా. అంటే వాళ్ళకి తర్వాత మీకు తెలిసి వస్తుంది ఎంత బాగా ఉందా అని. అంతేకాకుండా మీకు కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయండి. అవి సక్సెస్ కూడా అవుతాయి. అద్భుతంగా ఉంది. అలాగే పట్టుదల ఎక్కువ, ఏ పని చేయాలన్నా పట్టుదల ఎక్కువ. శుభవార్తలు 10, 11 తారీఖులో మీరు వింటారు. అంతేకాకుండా మీ 4th హౌస్లో బాగా మీరు ఏంటంటే మీ ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడము. మీ సంగీతంలో బాగా మీరు సంగీత విద్వాంసులు, సంగీతంలో మేటి, సంగీత మాస్టర్స్ సంగీతంలో. అంతేకాకుండా సంగీత డైరెక్టర్స్ అంటారు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సార్. సంగీతము, నృత్యము కూడా 4th భావం. వీళ్ళకి బాగా చెప్పక్కర్లేదండి. వాళ్ళకి అనుమానవంతమైన కాలం బ్రహ్మాండంగా ఉంటుంది. చదువులో రాణిస్తారు. తల్లి మాతృప్రేమ మీకు ఎక్కువ ఉంటుంది. ఆవిడికి ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి. ఆవిడికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా, ఆర్థికంగాను, మాటపరంగాను మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. ఆవిడ మీరు చేస్తుంటారు. ఆవిడకి చదువులో బాగా రాణిస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా వాళ్ళకి పంటల నష్టం రాకుండా సకాలంలో డబ్బులు ఉంటాయండి. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలుగుదానికి అవకాశం ఉంది. మీకు ఎక్కువ పుత్ర సంతానం ఉన్నారు. అలాగే మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా ఈ వారం మొత్తం కూడా మీకు ఫేవరబుల్ డేస్ అండి. మంచి స్పోర్ట్స్లో మీకు బాగా రాణిస్తారు. ప్రైజెస్ కూడా కొడతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి. స్టాక్ అండ్ మార్కెట్ ఉంటుంది సార్. ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటర్స్, ఈ కుజురు కార్యకర్త రియల్ ఎస్టేట్ సంబంధించిన ఉంటాయి సార్. వాటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కలిసి వస్తుంది, బాగా ఉంటుంది. అలాగే మీ రాశి వాళ్ళకి అంటే కేతు ప్రభావం చిన్న చిన్న మనస్పర్ధలు, భార్యాభర్తల విషయాలు ఉంటాయి. కానీ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు అటువంటి అన్నీ కూడా సమస్య పోతాయండి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే కొత్త కొత్త సంబంధాలు, మంచి మంచి సంబంధాలు సెటిల్ అయిపోతుంటాయి. మీరు వ్యాపార విస్తరణ చేసుకుంటుంటారు. బహుశా మీరు ఏ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నా, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, ఇటువంటి వాటిల్లోనూ, లేకపోతే మీకు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, లేకపోతే మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపార విస్తరణ, కొత్త కొత్త భాగస్వామ్యము మీకు ఉండబోతోంది. భాగస్వామ్యాన్ని చేర్చుకోబోతున్నారు. కొత్త భాగస్వాములు మీకు ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా భాగ్యస్థానం చాలా బాగుంది. భాగ్యస్థానానికి ఏంటంటే గురుదృష్టి ఉండడం వల్ల, భాగ్యాధిపతి కూడా బాగుండడం వల్ల మీకు ఎక్కువగా అనుకూలవంతమైన కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఖచ్చితంగా
మీకు బాగుంటుంది, భాగ్యం వృద్ధి అవుతుంది. ముఖ్యంగా మీరు మీ కొంతమంది అంటారంటే వేద పండితులు అంటే చూసారా, ఆ వేద పండితులకు బాగా కలిసి వచ్చే కాలం అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ ఏ ఉద్యోగం వ్యాపారం చేస్తున్నా వ్యాపార అభివృద్ధి, బట్టల వ్యాపారము, వస్త్ర పరిశ్రమ అని, అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే మీరు ఏ బిజినెస్లో ఆ బిజినెస్ బాగా డెవలప్ అవుతారంటే, అంటే సపోజ్ కదా ఫుడ్ బిజినెస్లు ఉంటారు, బంగారం ఉంటారు, అలా మీ వ్యాపార విస్తరణ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దశమస్థానంలో అంటే మర్చిపోయాను, మీ ప్రోగ్రామ్స్ రీత్యా కానీ మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళబోతున్నారు, కొద్దిగా అంటే చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోబోతున్నారు, అమ్మవారి యొక్క పీఠాలు దర్శనం చేసుకోబోతున్నారు మీరు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాలు దర్శన భాగ్యం మీకు కలగబోతోంది. రవిబుధులు దశమంలో ఉన్నారండి. అలా దశమంలో రవిబుధులు ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొవిషన్ వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగాల్లో బాగా ఉంటారు. రవిబుధులు అంటే ఫైనాన్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, CMA వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం. అలాగే రాజకీయ నాయకులకి రవిబుధులు కాంబినేషన్, దశమంలో రవి ఉన్నాడంటే దిగ్బలుడు. రాజకీయంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో వాళ్ళకి పదవులు వస్తాయి, కానీ వాళ్ళకి ఏలాంటి ప్రభావం ఉంది కాబట్టి చికాకులతో కూడినటువంటి కొద్దిగా చికాకులు ఉంటాయి, కానీ వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ అంటే పదవులు. అలాగే దశమంలో రవిబుధున్నారు కాబట్టి ఈ యాస్ట్రాలజర్స్ అంటారు, యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. అలాగే సైంటిస్టులకు బాగుంటుంది. ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దశమస్థానము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలము అని చెప్తాము. రవిబుధులు అంటే ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి ప్రతిభ కనపరుస్తూ ఆపరేషన్స్ బ్రహ్మాండంగా చేస్తూ కుజుడు ప్రభావం ఎందుకంటే చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఈ ఏలినడిచిన ప్రభావంతో శుక్రుడు కూడా తోడేయడే మీకు. అష్టమాధిపతి శుక్రుడు వ్యయభావం ఉన్నాడంటే మీకు కొద్దిగా ఫారిన్ కంట్రీస్ అంటే దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తాడు. మీ ఆరోగ్య రీత్యా అంటే కొద్దిగా మీ ఆరోగ్య జాగ్రత్త శ్రద్ధ వహించండి. మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా దూరంగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు మీరు. అంతేకాకుండా మీకు తలవంతరపుకు వచ్చే ధనయోగం బాగుందండి. ముఖ్యంగా శని శుక్రులు వ్యయభావం ఉన్నారంటే చెడు స్నేహితులు, చెడు ప్రభావం, చెడు యొక్క అలవాట్లు, కొద్దిగా మీ మనసు డైవర్ట్ అయిపోవడము, ఇవన్నీ చెడు మీదకి డైవర్ట్ అయిపోవడం జరుగుతుంది వ్యయభావం ఉన్న శుక్ర శని వలన. అందుకని మీరు అమ్మవారి ఆరాధన చేయండి, వెంకటేశ్వర ఆరాధన చేయండి. మీరు ఇటువంటి చెడు ప్రభావం మీ మీద పడకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఈ 12 రాశుల వారు కూడా ఈ వారం మొత్తంలో కూడా అండి పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, వీలుంటే మీకు అమ్మవారి యొక్క దేవాలయాలు సందర్శించడము, లేదా పీఠాలు, శక్తిపీఠాలు మీరు ఎలాగ వెళ్తున్నారు, శక్తిపీఠాలు దర్శించుకోవడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడం వలన ఈ 12 రాసుల వాళ్ళకి చెడు ప్రభావం మేమే పడకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలము, బాగా డెవలప్మెంట్ అయ్యే కాలంగా ఈ వారంలో ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఆరాధన కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి జపం చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారిని జపం చేసుకోవడం వలన, గోదానము, గోసేవ చేసుకోవడం వలన కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.